షార్ట్ ఫిల్మ్లో ప్లానింగ్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లానింగ్ ఉంటుందంటే నేను అనుకోను. 100% చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశాడు. అసలు మాకు కూడా అంటే మేము 40 సినిమాలు అయిన తర్వాత అది వచ్చింది. 2 o'clock కాల్ షీట్ వేసాడు. జూనియర్ ఆర్టిస్టులకి 5:30కి ప్యాకప్ చెప్పాడు. ఆర్టిస్టులకి 5:30కి ప్యాకప్ చెప్పాడు. మళ్ళీ 6 o'clock మళ్ళీ 2 to నైట్ మార్నింగ్ 6 o'clock షూటింగ్, అంటే 2 to నైట్ 10 to మళ్ళీ 10 to మళ్ళీ 2 o'clock 6 o'clock, అంటే 2 కాల్ షీట్స్ వస్తాయి. ఈ 2 కాల్ షీట్స్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి ఎవరెవరిని ఎన్ని గంటలకు అలా నైపించి పంపించేస్తే ఆ బడ్జెట్ తగ్గుతుంది. మళ్ళీ తర్వాత రావాల్సిన వాళ్ళు ఏ బడ్జెట్లో ఏ సమయంలో వస్తారనేది, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ మనం 6 దాటి ఉంచితే మళ్ళీ డబుల్ కాల్ షీట్ పడుతుంది. అంటే ఆ కాల్ షీట్ పడకుండా 6 లోపు వాళ్ళని క్లోజ్ చేసి పంపించడం అనేది ఏ డైరెక్టర్ కొత్తగా వచ్చిన డైరెక్టర్లో అంత ఆలోచనలు ఉండవు. కనుక 100% ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రొడక్షన్ దగ్గర నుంచి అది ఆలోచించి చేశాడంటే కన్ఫర్మ్ నాకు నమ్మకం ఎప్పటికైనా 100% బిగ్ డైరెక్టర్ అవుతాడు అనేది కూడా నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఏ ట్రైనింగ్ లేకుండా ఆయన ఓన్లీ ఆయన మట్టుగా చేసుకుంటూ మా సినిమాలు చూసుకుంటూ చేసాడు. అప్పుడు దాన్ని నేను అనుకున్నా, ఎట్టి బస్సులో యూఎస్ మళ్ళీ ఇంత అవకాశం ఉన్న వ్యక్తిని మనం వదులుకోవడం అనేది, అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆ టాలెంట్లో మన ట్రైనింగ్కి కోర్సుకి పంపిద్దాం అని చెప్పి యూఎస్కి పంపిస్తున్నాను రేపు అక్టోబర్లో. ఫస్ట్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు మా ఫ్రెండ్స్, మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఐఎమ్ రేప్డ్ షార్ట్ ఫిల్మ్ చేశాను. ముందు ఆల్రెడీ 2 చేశాను, కానీ అదంతా క్వాలిటీగా రాలేదు. కొంచెం ఎర్రర్స్ కానీ అన్నీ కానీ ఆ తప్పులు అవన్నీ తెలుసుకొని మళ్ళీ ఐఎమ్ రేప్డ్తో వచ్చా. ఒక టెక్నికల్ వాల్యూస్ అన్నీ తీసుకొని ఒక పెద్ద సినిమా ఎలా చేస్తారో ఆ విధంగా చేసి ఒక మంచి అవుట్పుట్ మీకు తేవాలి అనే ఒక ఉద్దేశంతో చేశాను. ప్లస్ ఇది ఒక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. లైక్ అందరిలాగా చేసేది అనుకోలేదు నేను. లైక్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, సొసైటీ బాగుపడాలి, సొసైటీ కోసం అని చేశాను నేను. అండ్ దెన్ ఇది ఐఎమ్ రేప్డ్ అనే కథ ఏంటంటే, మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా తిరిగి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, పట్టించుకోకుండా వెళ్ళిపోతే తిరిగి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది కదా. దీనికి చక్రి గారు మ్యూజిక్ అందించారు, వల్లి గారు కెమెరామ్యాన్ గారు చేశారు. అందరికీ హార్ట్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ దెన్ నిన్న టీజర్ కట్ చేసాం, ఈరోజు మీ ముందు రిలీజ్ అవుతుంది. అది 30 seconds దాకా టీజర్ కట్ చేసాం. చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు మమ్మల్ని ఆదరించాలి. మీడియా అందరికీ థ్యాంక్స్ అలాట్.